కేటీఆర్ విచారణ సందర్భంగా పోలీసులు తెలంగాణ భవన్కు తాళం వేయడాన్ని దారుణమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. తమ పార్టీ కార్యకర్తలు నాయకులను బయటకు రాకుండా అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. మా పార్టీలో లోపాలను సవరించుకుంటామని చెప్పారు. ఎవరైనా తమపై దాడికి వస్తే ఒకరికి ఒకరు అండగా ఉంటామన్నారు కవిత. తమ పార్టీ నాయకుడిపై విమర్శలు చేస్తూ రాజకీయంగా పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారని ఊరుకోబోమన్నారు కవిత. విద్యార్థుల్ని మోసం చేసి యువతను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. మరి ఇవన్నీ అడుగుతుంటే కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి పెరుగుతున్నటువంటి సందర్భంలో భరించలేక రోజొక కొత్త డ్రామా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. ఒకసారి కేసీఆర్ గారికి కాళేశ్వరం మీద నోటీసు, ఇంకొక రోజు హరీష్ రావు గారికి నోటీసు, ఇంకొక రోజు ఇంకొక సీనియర్ నాయకుడికి నోటీసు. ఇవాళ మరి కేటీఆర్ గారికి మరి నాకు తెలిసి ఇది 5వ 6వ నోటీసు ఇవ్వడం, ఒకటి నోటీసులు ఇచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మాట్లాడి మొత్తానికి ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చాలే, వాళ్ళు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. నేను ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మేము ఎప్పుడో చెప్పినాం, నోటీసులు ఇస్తే పోతాం, జవాబిస్తాం, మేమేం తప్పు చేసింది లేదని మా పార్టీ తరఫు నుండి మా నాయకులందరూ కూడా అన్ని సందర్భాల్లో కూడా చెప్పినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఇవాళ తెలంగాణ భవన్కి తాళాలేసి మా కార్యకర్తలు ఎవరు బయటికి వెళ్లకుండా చేసినటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా కేటీఆర్ గారు మరి ఇవాళ విచారణకు హాజరైన ముందే చెప్పినటువంటి విషయమే, హాజరైతామని. అందులో పెద్ద విశేషం ఏం లేదు, హాజరైతాం, విచారణకు సహకరిస్తామని కూడా చెప్పినాం. ఇవాళ తను అక్కడ ఉండగా ఇవాళ భవన్లో మరి తాళం వేయడం అన్నది నిజంగా కూడా